బ్రేకింగ్ చూస్తున్నాము. ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన అనుభవం, జనసేన పార్టీపై ప్రజలకున్న కాంక్షతోనే జనసేనలో చేరుతున్నట్లుగా కిలారి రోసయ్య చెప్పారు. ఇవాళ సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్న రోసయ్య పార్టీలో పవన్ ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా కూడా నిర్వర్తించడానికి సిద్ధమేనంటున్న కిలారి రోసయ్యతో మా ప్రతినిధి సాయి శంకర్ ఫేస్ టు ఫేస్. కొద్దిసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గుంటూరు సీనియర్ నేత కిలారి రోసయ్య గారు జాయిన్ ఉన్నారు. అసలు జనసేన పార్టీ వైపే ఎందుకు ఆయన అడుగులు వేయడం జరుగుతుందని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు వైసీపీని వీడారు, అనేక పార్టీలు ఉన్నాయి, బీజేపీ ఉంది, ఇప్పుడు టీడీపీ కూడా కొంత లీడింగ్లో ఉంది. ఎందుకు జనసేన వైపే అడుగులు వేస్తున్నారు? అంటే ఒకటి, ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ప్రజానీకం ఎక్కువ మంది ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారనేది స్పష్టంగా ఈరోజు అది మనకు అర్థమవుతూ ఉంది. దానికి తోడు ఒక కొత్త వ్యక్తి రాజకీయాల్లో, ఒక క్లీన్ షీట్ ఉన్న వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో రావాలి, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రం ముఖ్యంగా యువతకి ఆయన ఒక మార్గదర్శకంగా ఉన్నాడు ఈరోజు. సో ఆయన వల్ల మంచి జరిగిద్ది అనే ఒక బలమైన నమ్మకం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఉంది. కాబట్టి నేను అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి మరి జనసేనలో చేరటం కూడా జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది, ఎందుకంటే నేను కూడా గతంలో ప్రజారాజ్యం బేస్ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న జనసేన ఈ జిల్లాలో కానీ చుట్టుపక్కల ఉన్న 2-3 జిల్లాల్లో నాకు ఎక్కువ మంది మరి నాతో పరిచయాలు ఉన్నాయి, ఎక్కువ మంది కేడర్తో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి అందరి ఒక ఒత్తిడితో నేను ఈరోజు జనసేనలో చేరటం జరిగింది. సార్, గతంలో చూస్తే ప్రజారాజ్యం పార్టీ సక్సెస్ని చూశారు మీరు, ఫెయిల్యూర్ కూడా అయింది ఆ పార్టీ. ఇప్పుడు జనసేనలో ఏం చూస్తున్నారు మీరు? అదే ఇప్పుడు జనసేనలో ఏమవుతుందంటే ఎక్కడైనా సరే ఏ పార్టీ అయినా సరే క్షేత్రస్థాయిలో బలంగా ఉందా లేదా అనేది మరీ ముఖ్యం. సో ఆ జనసేనకి ఇవాళ క్లియర్ కట్గా చాలా బలంగా క్షేత్రస్థాయిలో ఉంది. రాబోయే రోజుల్లో మరింతగా మరి పవన్ కళ్యాణ్ గారి దీంట్లో మరి పార్టీ మరీ ముందుకు పోతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకోటి, ఈరోజు పార్టీలో ఎన్ని గంటలకి జాయిన్ అవబోతున్నారు? మీతో పాటు ఎవరైనా జాయిన్ అవుతున్నారు? ఏంటి కార్యక్రమం? ఈరోజు సాయంత్రం 4:30 గంటల నుంచి 5 గంటల లోపు ఈరోజు మరి కేంద్ర కార్యాలయం జనసేన పార్టీ కార్యాలయంలో చేరబోతా ఉన్నాం. నాతో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే సామినేని ఉదయ్ భాను గారు, అలాగే కంది రవిశంకర్ గారు, అలాగే విజయనగరం జిల్లా నుంచి ఒక 2, అవినాష్ అని పెద్దాపురం నుంచి, ఇట్లా ఒక 6-7 మంది ఈరోజు పార్టీలో చేరుతా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. అంటే ర్యాలీ ముందుగా అనుకున్నారు, తర్వాత ఎందుకు విరమించుకోవడం జరిగింది? అంటే పార్టీ కార్యాలయంలో అక్కడ కట్టుబడులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ సరైన ప్లేస్ లేదు, ఎక్కువ మంది అక్కడ చేరటానికి సరైన ప్లేస్ లేదు. పార్టీ కార్యాలయం కొత్త బిల్డింగ్ కడతా ఉన్నారు, ముందు బిల్డింగ్స్ చాలా పడేస్తూ ఉన్నారు. సో ఆ ప్లేస్లో సరైన అనువుగా లేదు. ఎక్కడన్నా ఇబ్బందులు జరిగిద్ది, వచ్చిన పార్టీ అభిమానులందరూ కూడా ఏమైనా ఇబ్బంది జరిగిద్దామని పార్టీ అధ్యక్షుల మేరకు ఈరోజు అక్కడ కార్యక్రమం అంతా సింపుల్గా చేద్దాం. తర్వాత ప్రతి జిల్లాలో చాలామంది వివిధ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, లేకపోతే మిగతా పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చేరడానికి చాలా సుముఖంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో పెట్టి అక్కడ చేర్చమని వాళ్ళ పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినాయి. సో సింపుల్గా ఈరోజు ఈ ప్రోగ్రాం మొదలుపెట్టారు. ఇప్పుడు గుంటూరులో ప్రోగ్రాం ఎప్పుడు జరగనుంది సార్? ఉన్న 10-15 రోజుల్లో గుంటూరులో ప్రోగ్రాం జరిగింది. సార్, ఇప్పుడు జనసేన మీరు నిర్ణయం తీసుకున్నారు. గతంలో మీరు వైసీపీలో ఉన్నప్పుడు జనసేన పైన కూడా, అంటే లోకల్ లీడర్ల పైన విమర్శలు చేశారు. ఎట్లా వాళ్ళు మీరు జాయిన్ అవుతున్నారనగానే కూడా చాలామంది ఆనందాన్ని వ్యక్తం చేశారు అంటున్నారు. ఎట్లా మీతో ఫీల్ వాళ్ళు షేర్ చేసుకున్న పరిస్థితులు? అదే జనసేన వాళ్ళు ఇవాళ ఏమైందంటే, ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిత్వం వాళ్ళందరికీ తెలుసు. అదే నేను ప్రజారాజ్యం బేస్ దగ్గర నుంచి లేదు, నేను ఏదైతే ఈ 15 సంవత్సరాలు ఏ విధంగా అందరితో కలిసిమెలిసి ఉన్నానో, నేను ఎక్కడ కూడా రాజకీయాలు ఉన్నా, ఎమ్మెల్యేగా పొన్నూరు ఎమ్మెల్యేగా చేసినా కూడా అక్కడ అందరితో నేను అన్ని పార్టీల వరకు కూడా నేను నాకు చేతనంత వరకు నేను పనిచేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎమ్మెల్యే అంటే ఒక పార్టీకే ఇదే ఉండాలి అనే సిస్టమ్ లేకుండా నేను అందరిది, నియోజకవర్గంలో ప్రజలు ఎవరు వచ్చినా సరే, ఏ పార్టీ వ్యక్తి అయినా సరే ఆఫీసులోకి వచ్చారంటే నేను పనిచేసి పంపించాను. ఇది ప్రధానంగా కూడా ప్రజల యొక్క ఆకాంక్ష, దాంతోపాటు తను గతంలో పనిచేసినటువంటి పరిస్థితులు కానీ అన్నీ కూడా జనసేన పార్టీలో ప్రస్తుతం ఉంటే కూడా ప్రజల పక్షాన్ని నిలబడే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఈ విధంగానే నేను జనసేన పార్టీ వైపు అడుగులు వేస్తున్నాను అనే విధంగా కూడా కిలారి రోసయ్య అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి.